నమస్తే అండి. ఈరోజైతే మేము సాక్షాత్తం ఆ సత్యనారాయణ స్వామి వారు కొలువై ఉన్న అన్నవరం అయితే వచ్చేసాము. ఇవాళ వ్రతం చేసుకుందామని చెప్పి ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే అన్నవరంలో కొండ కింద మనకి బస్ స్టాప్ ఉంటుంది కదా, ఆ బస్ స్టాప్ లోపల నుంచి మనకి కనెక్షన్ ఉంటుంది శ్రీకృష్ణ విలాస్ అని. ఇక్కడ టిఫిన్ అయితే చాలా చాలా బాగుంది. మేమైతే వ్రతం చేసుకుంటాం కదా అని చెప్పి తినలేదు, కానీ పిల్లలు ఇబ్బంది పడతారు కదా అని పిల్లల కోసం టిఫిన్ చేసాము. ఆపోజిట్లోనే మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ మేము టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాం కొండ మీదకి. కొండ స్టార్టింగ్లో అయితే కనుక మనకి టోల్ ఉంటుంది. ఐ మీన్ 4-వీలర్కి ఎంత ఛార్జ్ చేస్తారు అవన్నీ ఛార్జ్ చేసి మనల్ని పైకి అయితే రిలీజ్ చేస్తారనమాట. పెద్ద ఘాటి అయితే ఏమీ కాదు, చిన్న ఘాటియే. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంటే కొంతమంది వామిటింగ్స్తో ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. చాలా చిన్న ఘాటియే, ఎక్కువ టర్నింగ్స్ ఉండవు, అలానే అంత డీప్గా కూడా ఉండదన్నమాట. చాలా సింపుల్గానే మనము ఒక 5 మినిట్స్లో పైకి అయితే రీచ్ అయిపోతాము. మేము వీకెండ్లో వచ్చాము, అందుకని కొంచెము జనం ఎక్కువగానే ఉన్నారు ఈసారి వీకెండ్ అవ్వడం వల్ల. అండ్ అలానే మంత్ ఎండ్ మే కదా, సో మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అయిపోతాయి కదా, సో అందరూ మ్యాక్సిమం దర్శనానికి వచ్చేస్తున్నారనమాట. అండ్ అలానే రీసెంట్గానే పెళ్ళిళ్ళు కూడా ముహూర్తాలు చాలా ఉన్నాయి కదా, సో వాళ్ళు ఉంటారు కదా కొత్త జంటలు. అండ్ మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట. దేవస్థానం వారికి ఉంటాయి, నార్మల్గా కూడా ఉంటాయి. సో మనం పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కళ్యాణ మండపాలు, అలానే రూమ్స్ బుకింగ్ అలాట్మెంట్ అన్నీ ఉంటాయి. మీరు వన్స్ ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే అన్నీ తెలుస్తాయి. దేవస్థానం వారికి ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. సో వెబ్సైట్లోకి వెళ్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అండ్ గుడికి వచ్చేసిన వెంటనే ఎంట్రన్స్లో చూసారు కదా, మా వారు అక్కడ నుంచుని మాకు వ్రతానికి టికెట్స్ తీసుకుంటున్నారు. సో వ్రతం అయితే వచ్చి మనకి ఎంతలో కావాలంటే అంతలో మన వీలైనంత ఇదిలో ఉంటుంది. 300, 1000, 1500, 2000, సో అలా ఉంటుందన్నమాట. మేమైతే 2000 టికెట్ తీసుకున్నాము, ఏసీ అనమాట ఇదైతే. అందుకని చెప్పేసి 2000 టికెట్ తీసుకున్నాము, పిల్లలతో ఇబ్బంది పడకుండా. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. లోపలైతే మొబైల్స్ అలౌ లేదు కాబట్టి నేను గుడి లోపల తీయలేకపోయాను. అండ్ మేము దర్శనం చేసుకుని వ్రతం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి గోశాల ఉంది. గోశాలలో కూడా చక్కగా మనకి 20 రూపీస్కి ఇచ్చామంటే అక్కడ బెల్లము శనగలు అమ్ముతున్నారు, అవి మాత్రమే పెట్టాలి. మనము సొంతంగా ఏమి వాటికి పెట్టకూడదు అనమాట. అండ్ రిటర్న్ దిగిపోతున్నప్పుడు మనకి పంపా నది వస్తుంది కదా, సో నేను మీ అందరి కోసం చూపిద్దామని చెప్పి పంపా నదిని కూడా వీడియో తీశాను. సో మా వ్రతం చాలా బాగా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.